మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుకా ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు డిసెంబర్ మాసంలో 12వ తేదీ అనగా మనకి గురువారం తిది ఈ రోజున మీరు మిట్ట మధ్యాహ్నాన్ని మరచిపోవద్దు. ఎందుకంటే కీలకవంతంగా ఈ సమయం మారబోతుంది. అసలు ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు ఈ రోజున మీరు పొందుకోబోతున్నారు అనే వివరాల్లో ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది లేకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున ఈ రాశి జాతకులు లేవడంతోనే చిరాకుగా నిద్రలేస్తారు. కానీ నిద్ర లేవడంతోనే చిరాకుగా లేచిన సాయంత్రానికి ప్రశాంతంగా పడుకుంటారు. గోచారం ప్రకారం ఈ రోజున మిట్ట మధ్యాహ్నం 12 గంటల వరకు ఉన్నటువంటి సమయం అంతా అనుకూలంగా లేదు. అలాగే మధ్యాహ్నం 12 గంటలు దాటాక మాత్రం చాలా చక్కగా కాలం అనుకూలిస్తుంది. అందుకే ఉదయం వేళ చిరాగ్గా మొదలైన పనులు అన్ని కూడా మధ్యాహ్నం నుండి చకచక పూర్తయిపోతాయి. ఏది ఏమైనా ఈ రోజున ఈ రాశి వారి జాతకులు ముఖ్యమైన పనులు అన్నింటినీ కూడాను మధ్యాహ్నం తర్వాత ప్రారంభం చేయండి. అంటే కీలకమైన చర్చలు జరపడానికి, మీటింగ్స్ కి హాజరు కావడానికి, ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేయడానికి, క్రయ విక్రయాలకు, అప్పులు ఇవ్వడానికి, కీలకమైన లావాదేవీలకు, ఇలాంటి వాటికి అన్నింటికీ కూడాను మిట్ట మధ్యాహ్నం తర్వాత నుండే సమయం బాగున్నది. కీలకమైన లావాదేవీలు ఇలాంటి వాటికి అన్నింటికీ మధ్యాహ్నం తర్వాత నుండి మాత్రమే బాగుంటుంది. కాబట్టి తొందర పడవద్దు. నిదానంగా పనులు పూర్తి చేసే ప్రయత్నం చేయండి. చిరాకును కంట్రోల్ చేసుకుంటూ కోపాన్ని అదుపులో పెట్టుకుని ఓపికతో ఉంటే చాలు. చివరకు మీకు అంతా శుభమే కలుగుతుంది. మొత్తం మీద చెప్పాలంటే ఈ రోజున ఈ రాశి వారికి రాత్రి వేళ హాయిగా నిద్ర పడుతుంది. చేయాలి అనుకున్న పనులను సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. గౌరవ మర్యాదలతో పాటుగా అంతో ఎంతో ఆర్థిక లాభం కూడా ఉండే సూచనలు కానవస్తున్నాయి. ఈ రోజున ఈ రాశి జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా నీలం రంగు దుస్తులను ధరించొద్దు. మీ ఇష్ట దైవాన్ని ఎర్రటి పూలతోటి పూజించండి. ఈ రోజున మీకు చాలా వరకు కలిసి వస్తుంది. క్రయ విక్రయాలకు, అగ్రిమెంట్లకు, అలాగే విద్యా వ్యాపార ప్రారంభాలకు కాలం అనుకూలంగా ఉన్నది. ఈ రోజున మీరు చేసే పనులు విజయవంతం కావాలంటే గోమాతకు ఆకుకూరలు కానీ, పచ్చ గడ్డిని కానీ తినిపించి ఆ తర్వాత దినచర్య ప్రారంభించండి. అంతా శుభమే కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ రోజున పనులు ముందుకు సాగడం లేదంటూ ఏ మాత్రము కూడా నిరాశకు లోను కావద్దు. అలాగే బద్ధకాన్ని, నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టండి. మీ వంతు ప్రయత్నం మీరు చేసుకుంటూ వెళ్లిపోండి. ఇష్ట దైవ నామస్మరణ చేస్తూ మీరు అనుకున్న పనులను ముందుకు సాగించే ప్రయత్నం చేస్తే గనక ఖచ్చితంగా కాలం సహకరిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. Thank you.